కనీసం వేతనాల పెంపు కానీ, రిటైర్మెంట్ బెనిఫిట్ కానీ, చనిపోయిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్గ్రేషియా కానీ, సంక్షేమ పథకాలు కానీ అమలు చేయడం లేదు. ఆ యొక్క సమస్యలు పరిష్కారం చేయండి అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడానికి వెళితే ఈ రోజు అత్యంత దుర్మార్గంగా ఈ రోజు కమిషనర్ గారు మాకు హామీలు ఇచ్చినట్టు ఇచ్చి అరెస్ట్ చేసే పని చేశారు. జగన్మోహన్ రెడ్డి ఆశా వర్కర్లు ఎక్కడికక్కడ పోలీసుల చేత నిర్బంధించి అరెస్టులు చేయించి పని చేయించారు. మేమేమన్నా దొంగలమా, హంతకులమా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉన్నాం. కోనసీమ నుంచి ఆశా వర్కర్లు వస్తుంటే సచివాలయంలో బంధించేశారండి. సచివాలయంలో బంధించేంత తప్పు ఏం చేశారు? ఆశా వర్కర్లు కష్టపడట్లేదా? సీఎం గారు పెట్టిన మేము చేయట్లేదా? మా కష్టం ఏ తగ్గుతుందని ఇవాళ మమ్మల్ని ఎంత నిర్బంధించేసేసారు. ఆశా వర్కర్లు ఎక్కడ కనపడితే అక్కడ ఒక గోండాల్ని, రౌడీల్ని, హంతకుల్ని అరెస్ట్ చేసినట్టు ఆశా వర్కర్ని అరెస్ట్ చేస్తున్నారు. ఎక్కడైనా మానభంగాలు జరుగుతుంటే అక్కడ అరెస్టులు చేయట్లేదు, ఎక్కడైనా దోపిడీలు చేస్తుంటే అక్కడ అరెస్టులు చేయట్లేదు. న్యాయమైన డిమాండ్స్ కోసం వచ్చిన ఆశా వర్కర్ని ఏ విధంగా అరెస్ట్ చేస్తున్నారు?